గోదావరి పుష్కరాల సన్నద్ధత ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, ఎప్పుడు పుష్కరాలు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి అండ్ టీం? సుమతి, గోదావరి పుష్కరాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి, ఎందుకంటే మొదటగా తెలంగాణ నుంచే గోదావరి ఏపీకి వెళ్తుంది, కానీ గోదావరి పుష్కరాలు మాత్రం ఏపీలోనే గొప్పగా సాగుతున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణలో కూడా గోదావరి పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలి. పుష్కర ఘాట్లకు సంబంధించి కావచ్చు, స్నానఘాట్లకు సంబంధించి కావచ్చు, అక్కడ పరిసర ప్రాంతాల్లో దేవాలయాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికబద్ధంగా వాటిని రూపొందించాలి. ఎక్కడ కూడా భక్తులకు కానీ వచ్చేటువంటి పర్యాటకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదాయమే ధ్యేయంగా కూడా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకొని కూడా అధికారులు మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రితో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా సుదీర్ఘంగా కొనసాగుతుంది. రానున్నటువంటి గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్లన్నీ కూడా తీర్చిదిద్దాలి. ఆ దేవాలయాల్లో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా, మరోపక్క ఏదైతే పూర్తిగా దేవాలయానికి సంబంధించినటువంటి ఆ శాఖ పరిధిలో ఉన్నటువంటి పుష్కర ఘాట్లతో పాటు పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగే విధంగా ఉండాలి. విదేశీ పర్యాటకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షించాలి, ఆదాయాన్ని కూడా పెంచే విధంగా ఉండాలి అంటూ కూడా ముఖ్యమంత్రి యొక్క ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ సమీక్ష కొనసాగే అవకాశం. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు, అంటే పూర్తిగా ఇటు ఉన్నటువంటి గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తే అటు దేవాలయ దర్శనాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగే అవకాశం. కాబట్టి దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, చేయాల్సినటువంటి పనులు కావచ్చు, అక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ని నిధులు అవసరం అవుతుంది, ఎలాంటి నిధులు కావాలి, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తుత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష ఇంకా కొనసాగుతాం. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఈసారి గోదావరి పుష్కరాలను నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎక్కడైతే గోదావరి నది ప్రవహిస్తోందో ఆయా ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, వాటి బాగు చేయడానికి, అభివృద్ధి చేయడానికి నిధులు కావాల్సినవి ఎంత అన్న దానిపైన చర్చ జరుపుతూ ఉన్నారు.